అసలు మీకు తెలుగుదేశం కార్పొరేటర్లు అనే వాళ్ళు ఎక్కడున్నారు? గత కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం కార్పొరేటర్ గెలిచిన సీట్లన్నీ 0. క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. 54కి 54 సీట్లు వైసీపీ సింబల్ మీద గెలిచిన కార్పొరేటర్లే. వాళ్ళని ఏం పెట్టారా, ప్రలోభ పెట్టారా, ఎవరు పెట్టారా, అధికారం పోయిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరు చేర్చుకున్నారు? మీరు చేర్చుకున్నారు. యాజ్ పర్ రూల్ పొజిషన్ తీసుకుంటే దేర్ స్టిల్ వైసీపీ కార్పొరేటర్సే, నాట్ టీడీపీ కార్పొరేటర్స్. తెలుగుదేశం మీద గెలవల, మా దగ్గర నుంచి అట్లా తీసుకున్నారు. వాళ్ళని మేము ప్రలోభ పెట్టాం. ఇంకా హాస్యాస్పదం ఏంటంటే అధికారంలో ఉన్నది ఎవరు? మేము వీరులమి, పులులు, సింహాలుమి, మేము అనుకుంటే ఎవరు ఉండరు. ప్రగల్భాలు పలికేది ఎవరు? అధికారాన్ని దుర్వినియోగం చేసి బెదిరించి కేసు పెట్టిస్తుంది ఎవరు? అన్నీ వాళ్ళు పెట్టుకొని మేము ప్రలోభ పెడుతున్నామని రాయటం కూడా జరిగింది. అందులో భాగంగా నిన్న మా ఇక్కడి నుంచి వెళ్ళిన కార్పొరేటర్లు కొంతమంది మంచో తప్పు చేసామనుకున్నారో, పొరపాటు అనుకున్నారో, 3.5 సంవత్సరం మీరున్నా తిరిగి వైసీపీలో చేరటం కూడా జరిగింది. అంతే, వెంటనే తులుక్కమన్నారు. బలం మీ దగ్గర ఉంది, డబ్బు నారాయణ గారి దగ్గర, వీపాడి దగ్గర ఉన్న డబ్బు జిల్లాలో ఎవరి దగ్గర ఉందా అంటే నాకు తెలిసి ఎవరి దగ్గర కూడా లేదు. డబ్బు మీ దగ్గర ఉంది, పోలీస్ మీ దగ్గర ఉన్నారు. ఇంత పెట్టుకొని క్యాంపు పెట్టుకుంటున్నారు అంటే ఎందుకు భయపడుతున్నారు అని అడుగుతా ఉన్నాం. అంటే మీ కార్పొరేటర్ల మీద, మీ నాయకత్వం మీద మీకు నమ్మకం లేదా? మీ నాయకత్వం మీద అధికారంలో ఉండి కూడా మీరు 3.5 సంవత్సరం ఉండి మీకు నమ్మకం లేదనే కదా ఈ రోజు హుటాహుటిన. అంటే నెల్లూరులో నాకు తెలిసి అధికారంలో ఎంతుండి బలం ఉండి మాకున్నది 11, మీకున్నది 41 అన్నారు. బలం ఉండి మీరు ఈరోజు క్యాంపులకు పరిగెత్తుతున్నారు అంటే అక్కడే తెలుస్తా ఉంది మీరు భయపడుతున్నారు. మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదు. అక్కడ వాళ్ళు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారని భయం మొదలైంది అనేది స్పష్టంగా అవుతుంది. సరే, నిన్న 6 గంటలకు 2 అరెస్ట్ చేశారు. 12 గంటల దాకా ఎఫ్ఐఆర్ కట్టేశామని అన్నారు. డిఎస్పీ గారు 3 సిఐలు ఉండి ఎఫ్ఐఆర్ కట్టేశాము, 24 hours లో మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. ఏం కేసు అనేది చెప్పలా. మేము చెప్పము ఏం కేసు కట్టాము, 24 hours లో మేము కోర్టులో పెడతాము అని అన్నారు. సరే సార్, మీరు అరెస్ట్ చేసినప్పుడు నిజంగా కేసు ఉంటే రైట్, వీల్ ఫైట్ లీగలీ అంటే మేము 24 గంటల్లో మేము కోర్టులో పెడతాము, మేమేం కేసు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి రాత్రి 12 గంటల దాకా నేను కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఉంటే చెప్పడం కూడా జరిగింది. సరే, కేసు కట్టిన వాళ్ళని ఈ రోజు దాకా ఏమన్నా ప్రొడ్యూస్ చేశారా? పొద్దున్నే ఒక కార్పొరేటర్ చేత, మీరు కేసు కట్టించుకున్న కార్పొరేటర్, మీరు అరెస్ట్ చేసిన కార్పొరేటర్ కనీసం పోలీస్ స్టేషన్ కన్నా తీసుకొచ్చారా? 2 టౌన్ సిఐ వేణుగోపాల్ రెడ్డి గారి తాడేపల్లి దగ్గర అరెస్ట్ చేస్తే కనీసం పోలీస్ స్టేషన్ ఒకవేళ ఎవడన్నా విత్డ్రా చేసుకోవాలన్నా పోలీస్ స్టేషన్ దాకా రావాలి కదా. రాకుండా మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేయించారంటే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది పోలీసులు నెల్లూరులో గంజాయి, మర్డర్ లిస్టులని వదిలేసి కార్పొరేటర్ ని డెలివరీ మెకానిజంలో ఉన్నారా అని.